హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్. వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీ పాయింట్. మిత్రులారా, గత వీడియోలో మనం టీఎస్ టెట్ 2022 తెలుగు స్పెషల్లో భాగంగా 2016లో అడిగినటువంటి ప్రీవియస్ తెలుగు కంటెంట్కి సంబంధించి 30 బిట్స్ను మనం చాలా విపులంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి బిట్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు దాంట్లో భాగంగానే టీఎస్ టెట్ 2017లో అంటే 2017లో వచ్చినటువంటి మనకు పేపర్ 2లో ఉన్నటువంటి 30 బిట్స్ను తెలుగుకు సంబంధించినటువంటి 30 బిట్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక్కటి మిత్రులారా, ఈ ప్రోగ్రామ్ చేయడంలో ఉద్దేశం ఏంటి ప్రధానంగా అంటే, ప్రధానంగా చాలా మనకు టెట్ అనేది చాలామంది బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ను బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రీవియస్ అంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నల విధానం ఎలా అడిగిండు, ఎంత స్థాయిలో అడిగిండు అనేది అభ్యర్థులుగా టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం నేను చేసేటటువంటి ఈ ప్రయత్నము. సో దీని తర్వాత ప్రతి తెలుగుకు సంబంధించినటువంటి ప్రతి విభాగానికి సంబంధించినటువంటి కంటెంట్ను కూడా నేను గ్రామర్ పార్ట్ కానీ లేకపోతే తర్వాత కంటెంట్కి సంబంధించి కూడా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి నా వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చివరి వరకు టెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నేను భావిస్తూ, సో ఈరోజు మనము టీఎస్ టెట్ 2017 పేపర్ 2లో మనకు 30 బిట్స్ తెలుగుకు సంబంధించినటువంటి 30 బిట్స్ ఉన్నాయి. సో ఆ 30 బిట్స్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఇక్కడ 31 క్వశ్చన్ నుంచి 35 క్వశ్చన్స్ వరకు మనకు ఒక అపరిచిత గద్య భాగం ఇవ్వడం జరిగింది. ఈ అపరిచిత గద్య భాగంలో మనకు ఒక 6 ప్రశ్నలు ఇచ్చిండు. సో దీంట్లో ఈ అపరిచిత గద్యము దాన్ని చదివి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి అక్కడ, అది చదివితే దానికి సరిపోతుంది. అయితే దీంట్లో సంబంధించి మనకు ఎలాంటి గ్రామర్ పార్ట్ని ఇవ్వలేదు. సో అది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే అపరిచిత పద్యం 36వ ప్రశ్న నుంచి 40వ ప్రశ్న వరకు ఒక అపరిచిత పద్యం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అపరిచిత పద్యంలో నుంచి మనకు ఒక 38వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ 38వ ప్రశ్న ఏంటంటే, తదీయ అను పదానికి అర్థం ఏమిటి అని అడిగిండు. సో మనం దానికంటే ముందు మనం పద్యం ఒక్కసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయనిధులు సుమ్ము తదీయాధిక కీర్తి శరీరంబుల్ ప్రకట జరామరణ జన్మ భయరహితంబుల్ అనే ఈ పద్యం మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పద్యంలో నుంచి మనకు దాదాపుగా ఒక 2-3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది గ్రామర్ పార్ట్కి సంబంధించి. ఆ గ్రామర్ పార్ట్స్ మనం చూద్దాం. 38వ ప్రశ్న ఇచ్చిండు అక్కడ, తదీయ అను పదానికి అర్థం ఏమిటి అని అన్నాడు. సో దానికి తదీయ అనే పదానికి అర్థం అనేది ఇక్కడ సరైనటువంటి ఆన్సరు మనం చూసినట్టయితే ఒకసారి మనకు ఆప్షన్ చూద్దాం. తనదైన, వారి యొక్క, మనదైన, మది యొక్క. సో అక్కడ తదీయ అను పదానికి అర్థం ఏమిటి అంటే వారి యొక్క అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 40వ ప్రశ్న ఇచ్చిండు. ఇది మనకు సమాసానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చిండు. మనకు ఇచ్చినటువంటి పద్యంలో నుంచి ఒక పదాన్ని తీసుకొని మనకు విగ్రహవాక్యం చేయమన్నాడు. కీర్తి శరీరము, 40వ ప్రశ్న, కీర్తి శరీరము విగ్రహవాక్యం చేస్తే ఏమవుతుంది అని అడిగిండు అక్కడ. సో అక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చిండు. కీర్తి వలన శరీరము, కీర్తి అనడి శరీరము, కీర్తి యొక్క శరీరము, కీర్తి కొరకు శరీరము. సో అక్కడ మనకు కీర్తి శరీరము అంటే అక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే కీర్తి అనడి శరీరము. సో అక్కడ భేదం చెప్పినాం మనం. సో భేదం ఉంది కానీ భేదం లేనట్టు ఆరోపించి చెప్పడమే ఇక్కడ రూపకం సమాసం కిందికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే కీర్తి అనడి శరీరము. తర్వాత ఇవి అంటే దాదాపుగా మనకి అపరిచిత పద్యంలో 2 గ్రామర్ పార్ట్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఇక కామన్గా మనకి ఇచ్చినటువంటి మిగతావి గ్రామర్ పార్ట్ను ఒకసారి కంటెంట్ను గ్రామర్ పార్ట్ను చూసే ప్రయత్నం చేద్దాం. విపినం అనగా ఏమిటి అని అన్నాడు అర్థం. విపినం అనగా అర్థం ఏమిటి అన్నాడు. ఆప్షన్ 1 నది, అడవి, ఎడారి, సముద్రము. సో ఇక్కడ విపినం అనే దానికి సరైనటువంటి జవాబు ఏంటంటే అడవి.
ఇక్కడ ఒకటి మిత్రులారా, మనకు దాదాపుగా 4వ తరగతి 5వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే 10వ తరగతి పాఠ్యపుస్తకాల వరకు మనకు అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతులు, వికృతులు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా మనకు కంప్లీట్గా మనకు అక్కడ పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతులు, వికృతులు ఇవన్నీ కూడా మనకు పుస్తకం చివరలో చాలా మనకు అక్కడ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మనకు దాంట్లో నుంచే పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఆ పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి ఇవన్నీ కూడా బాగా బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో అది మిత్రులారా. తర్వాత 42వ ప్రశ్న చూద్దాం. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంత రాజు. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంత రాజు. ఆప్షన్ 1 గోనబుద్ధారెడ్డి, ఆప్షన్ 2 పాల్కుర్తి సోమనాథుడు, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 పోతన. సో ఇక్కడ రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంత రాజు అనగానే ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి. ఈ గోనబుద్ధారెడ్డి అంటే ఆయన ఈయన గురించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన కాకతీయ సామంత రాజుగా ఉండి వర్ధమానపురాన్ని పరిపాలించడం జరిగింది. సో ఈయన తెలుగులో తొలి రామాయణం రాసినటువంటి కవిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద్విపదలో రాసినటువంటి తొలి రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం. ఈయన యుద్ధకాండ వరకు రాసిండు. మిగతా భాగాలు మిగతా వాళ్ళ కుమారులు అయినటువంటి కాచభూపతి, విఠలనాథుడు మిగతా కాండాలను పూర్తి చేయడం జరిగింది. సో ఇట్లా మనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనము బాగా అవపోసన పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంత రాజు అని అడిగిండు అక్కడ. అంటే కాకతీయుల యొక్క సామంత రాజు ఎవరు అనేది మనకు తెలియాలి ఇక్కడ ఈ ఇచ్చినటువంటి 4 కవులలో. సో గోనబుద్ధారెడ్డి అంటే ఆయన కాకతీయ సామంత రాజుగా పనిచేసిండు, వర్ధమానపురాన్ని పరిపాలించిండు అనేది మనం బాగా అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం అక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత 43వ ప్రశ్న. తెలగనారుని యయాతి చరిత్ర ప్రత్యేకత. తెలగనారుని యయాతి చరిత్ర ప్రత్యేకత. తెలగనారు అంటే పొన్నగంటి తెలగన. ఈ యయాతి చరిత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగింది అక్కడ. ఆప్షన్స్ ఇచ్చిండు. సంస్కృత కావ్యం, నిరోష్ట్య కావ్యం, అచ్చ తెలుగు కావ్యం, ద్విపద కావ్యం. సో ఇక్కడ ఈ తెలగనారుడు అంటే ఆయన మనకు పొన్నగంటి తెలగనాచార్యులు. ఈయన మెదక్ జిల్లా కొట్లపల్లిలో జన్మించడం జరిగింది. అదే మన పటాన్ చెరువు అంటాం, ఇప్పుడు పటాన్ చెరువుగా పిలుస్తాము. అయితే ఈయన రాసినటువంటి తెలగనారుని యొక్క యయాతి చరిత్ర ప్రత్యేకత ఏమిటి అంటే అచ్చ తెలుగు పదాలను ఉపయోగించి రాసినటువంటి మొట్టమొదటి కావ్యం. తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర. అది రాసినటువంటి కవి ఎవరు అంటే పొన్నగంటి తెలగన. మరి ఈ యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేసినాడు అంటే మహమ్మదీయ సర్దారు అయినటువంటి అమీన్ ఖాన్కు దీన్ని అంకితం చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే ఇక్కడ యయాతి చరిత్ర అనేది తెలగనారుడు అనేది ఏంటంటే ఇక్కడ మనకు 9వ తరగతిలో చెలిమి అనే పాఠంలో నుంచి మనకు అక్కడ ఉంటుంది. సో దాని సందర్భంలోనే మనకి ఇక్కడ కంటెంట్లో రూపంలో మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ తెలగనారుని యొక్క యయాతి చరిత్ర ప్రత్యేకత ఏమిటి అంటే అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం మొదటి అచ్చ తెలుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర. ఎవరు రాశారు అంటే పొన్నగంటి తెలగనారులు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత షోయబుల్లా ఖాన్ 44వ ప్రశ్న. షోయబుల్లా ఖాన్ బలి అయినది సహచరుల వెన్నుపోటుకు, రజాకార్ల కిరాతకానికి, మత దురహంకారానికి, బ్రిటిష్ వారి దౌర్జన్యానికి. సో ఇక్కడ షోయబుల్లా ఖాన్ గురించి కూడా మనకు పాఠ్యపుస్తకాలలో ఇవ్వడం జరిగింది మనకు ఉపవాచకంలో. సో షోయబుల్లా ఖాన్ అంటే ఆయన ఒక జర్నలిస్టు, ఒక గొప్ప అభ్యుదయవాది, విప్లవవాది కూడా అనొచ్చు. అయితే ఇతను షోయబుల్లా ఖాన్ అంటే ఆయన అక్టోబర్ 17 తారీఖు 1920 సంవత్సరంలో మన మహబూబాబాద్
జిల్లాలో జన్మించడం జరిగింది. ఇతను 1947 సంవత్సరంలో ఇమ్రోజ్ అనే పత్రికను కూడా స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా రజాకాల అరాచకాలను ధిక్కరిస్తూ తను పత్రికలలో వార్తలు రాస్తున్న సందర్భంలో ఇతన్ని చూసి ఓర్వలేక అప్పుడులో 1948 ఆగస్టు 22న రజాకాలు ఇతన్ని హత్య చేయడం జరిగింది. సో ఇది షోయబుల్లా ఖాన్ బలి అనేది ఎవరికి అంటే రజాకాల కిరాతకానికి. సో ఇట్లా కంటెంట్ని కూడా మనం బాగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. తర్వాత 45వ ప్రశ్న, ముక్కున వేలేసుకోవడం అన్నది ఒక మాటల గుంపు, లోకోక్తి, సూక్తి, జాతీయం. సో ఇక్కడ ముక్కున వేలేసుకోవడం అనేది ఒక జాతీయం కిందికి వస్తుంది. సో ఇది సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే జాతీయం. తర్వాత 46వ ప్రశ్న, ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది కర్తవ్య వాక్యంగా మారిస్తే అంటుంది. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది కర్తవ్య వాక్యంగా మారిస్తే అంటుంది. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. అక్కడ ఆప్షన్ 1 ఇంటర్వ్యూను ఆమె రికార్డు చేశారు, ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఆమె, ఇంటర్వ్యూను ఆమె చేశారు, ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఇక్కడ మనకు కర్తవ్య వాక్యంగా మారిస్తే అన్నాడు. ముందు మన కర్తవ్య వాక్యం అంటే తెలవాలి, కర్మని వాక్యం అంటే తెలవాలి. కర్తవ్య వాక్యం అంటే కర్త ప్రధానం గల వాక్యమే కర్తవ్య వాక్యం. కర్మని వాక్యం అంటే కర్మను ప్రదానం చేస్తూ చెప్పే వాక్యమే కర్మని వాక్యం. అయితే ఇక్కడ మనకు కర్తవ్య వాక్యం మరి ఇచ్చినటువంటిది ఏముంది, ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది అంటున్నాం ఇక్కడ. సో అక్కడ క్రియకు బడింది అనే ధాతువు చేరినప్పుడు అది ఖచ్చితంగా కర్మని వాక్యంలో ఉంటుంది. సో దాన్ని మనం కర్తవ్య వాక్యంగా మారిస్తే ఏమవుతుంది? ఇక్కడ సరైనటువంటి ఆన్సరు ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. ఇది సరైనటువంటి కర్తవ్య వాక్యంగా మారిస్తే వచ్చేటటువంటి జవాబు. సో ఇది ప్రధానంగా ఇట్లా మనకు గ్రామర్లో కూడా ఈ కర్తవ్య వాక్యం, కర్మని వాక్యం, తర్వాత ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, ఇందులో కూడా మనకు ఖచ్చితంగా బిట్ రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 47వ ప్రశ్న, వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా, ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే. వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా, ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే. అంటే ఇక్కడ ఆధునిక వచనము, ప్రాచీన వచనము అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనకు ఇచ్చినటువంటి సిలబస్లో మనకు టెట్ సిలబస్లో ఈ ఆధునిక వచనంలోకి మార్చడం, ప్రాచీనంలో ఉన్నటువంటి ఆధునిక వచనంలోకి మార్చడం అనేది మనకు అక్కడ ఇవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి గ్రామర్ పార్ట్లో. సో ఇట్లా కూడా ఈ రకంగా కూడా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఆధునిక వచనంలోకి మారిస్తే అని అన్నాడు. ఆప్షన్ చూద్దాం. గోల్కొండ వజ్రములకు పుట్టినిల్లే కదా, గోల్కొండే వజ్రములకు పుట్టినిల్లే కదా, వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా, వజ్రములకు గోల్కొండ పుట్టిన ఇల్లే కదా. ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే గదా అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 48వ ప్రశ్న ఇక్కడ మనకు ఇచ్చిండు. ఒక సమాసాల విగ్రహ వాక్యాలకు సంబంధించి నవ విధాలు సమాసం పేరు అన్నాడు. నవ విధాలు సమాసం పేరు అన్నాడు. సమాసం అది బహువ్రీహి సమాసమా, ద్వంద్వ సమాసమా, ద్విగు సమాసమా, తత్పురుష సమాసమా. మనకు జనరల్గా మనకు నవ విధాలు అని అన్నాడు కాబట్టి పూర్వపదంలో మనకు సంఖ్యావాచకం ఉంది. అక్కడ నవ అంటే 9. సో పూర్వపదంలో సంఖ్యావాచకం ఉండి ఉత్తర పదంలో నామవాచకం ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ద్విగు సమాసం అవుతుంది. సో ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ద్విగు సమాసము. ద్విగు సమాసం ఏంటి? పూర్వపదంలో సంఖ్యావాచకం ఉండాలి, ఉత్తర పదంలో నామవాచకం ఉండాలి. సో అది షడ్రుచులు, నల్దిక్కులు, ఇట్లా ఈ రకంగా మొత్తం మీద ఏంటంటే మనకు అక్కడ పూర్వపదంలో సంఖ్యావాచకం ఉండాలి. అదే ద్విగు సమాసము. ద్విగు అంటే సంఖ్యావాచకము పూర్వపదంలో ఉంటే ద్విగు సమాసం అవుతుంది. సో కాబట్టి నవ విధాలు అనేది మనకు అక్కడ ద్విగు సమాసం కింద వస్తుందన్నమాట. తర్వాత 49వ ప్రశ్న, మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లున్నది, ఇందులో అలంకారం ఏది అన్నాడు. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లున్నది, దీంట్లో అలంకారం అన్నాడు. ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారము,
రూపకలంకారము, ఉపమాలంకారం. అక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది అలంకారానికి సంబంధించి. మనకు ఇచ్చినటువంటి వాక్యములో ఆశ్చర్యార్థక గుర్తుంది, అన్నట్లు, అనగా, ఏమో ఇటువంటి మనకు పదాలు కనబడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా అది ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఉత్ప్రేక్ష అంటే ఏంటి? ఊహ, ఊహించి చెప్పడం. మండే అంటే నిప్పుల కొలిమ అన్నట్టున్నది, మండే అంటే నిప్పుల కొలిమ అన్నట్టు ఉన్నది అంటే అక్కడ ఊహించి చెప్తున్నాడు. అక్కడ ఉండదు కానీ అక్కడ ఊహించి చెప్పడం, అన్నట్లున్నది అనేది మనకు పదంలో కనబడ్డది అనుకోండి, ఖచ్చితంగా మన క్వశ్చన్ మార్క్ ఉండి మనకు అక్కడ అన్నట్లు అనేది ఉందనుకోండి వాక్యంలో, ఖచ్చితంగా అది ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 50వ ప్రశ్న, కార్యము పదానికి వికృతి. కార్యము పదానికి వికృతి కర్జము, గర్జము, పర్ణము, వర్జము. సో ఇక్కడ ప్రకృతి వికృతులు కూడా నేను చెప్పాను కదా, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకు పాఠ్యభాగం చివరగా ప్రకృతి వికృతులు చాలా ఉన్నాయి. సో అందులో నుంచి అడుగుతాడు. ఇక్కడ మన కార్యం అనే దానికి వికృతి ఏంటంటే కర్జము. తర్వాత పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. ఈ వాక్యంలో కర్మ. ఇక్కడ 51వ ప్రశ్న, పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. ఈ వాక్యంలో కర్మ. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా వాక్యంలో ఖచ్చితంగా కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈ వాక్యంలో కర్మ ఏది అంటే పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. అంటే ఇక్కడ ముందు మనం ప్రధానంగా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్త ఎవరు? ఇక్కడ పిల్లి. ఎవరిని తరిమింది? ఎలుకను తరిమింది. అంటే అక్కడ ఎలుక ఏమవుతుంది? కర్మ అవుతుంది అది. సో కాబట్టి ఇక్కడ మనకు వాక్యంలో కర్మ ఏది అన్నాడు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చిండు. ఎలుక వెంటబడి తరిమింది పిల్లి. పిల్లి ఏమో కర్త అవుతుంది, ఎలుక ఏమవుతుంది? కర్మ అవుతుంది. సో సరైనటువంటి ఆన్సర్ ఏంది ఇక్కడ అంటే ఎలుక. సో ఇట్లా ఈ టైప్ కూడా మనకు అడిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటే ఇక్కడ మనకు వాక్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే కర్త. వాక్యంలో ప్రధాన పాత్ర పోషించేది కర్త. మరి ఆ కర్త పొందే ఫలితం ఏంటి అంటే కర్మ. ఈ రెండు కలిసి చేసేది ఏంటంటే క్రియ. సో కాబట్టి ఖచ్చితంగా కర్త, కర్మ, క్రియ ఉంటుంది. అట్లుంటేనే అది సంపూర్ణ వాక్యంగా అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడిగేటటువంటి సందర్భాలు కూడా రావచ్చు అనేది అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 52వ ప్రశ్న, హలం, శీరం అను పర్యాయ పదాలు గల పదం. హలం, శీరం అను పర్యాయ పదాలు గల పదం. నాగలి, హారము, సారము, సీసము. ఇక్కడ మనకు అర్థం ఇచ్చిండు. హలం, శీరం అంటే మనకు అక్కడ అర్థం ఇచ్చిండు, పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అర్థం ఇచ్చిండు. సో దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే నాగలి. తర్వాత పారాశర్యుడు వ్యుత్పత్త్యర్థము. పారాశర్యుడు వ్యుత్పత్త్యర్థము. ఖచ్చితంగా మనకు నేను ఇప్పటి వరకు 2013 ప్రీవియస్ పేపర్ చూస్తున్నప్పటి నుంచి కూడా 13 నుంచి 16 ఈ 17 ఖచ్చితంగా మనకు వ్యుత్పత్త్యర్థాల నుంచి ఖచ్చితంగా ప్రశ్న ఇస్తున్నాడు. ఖచ్చితంగా అభ్యర్థులు టెట్ రాసేటటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వ్యుత్పత్త్యర్థం నుంచి ప్రశ్న వస్తుంది కాబట్టి ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయదు. అసలు వ్యుత్పత్తి అంటే ఏంటి అంటే పదం పుట్టు పూర్వోత్తరాలు, ఆ పదం ఎట్లా పుట్టింది అనేది వ్యుత్పత్త్యర్థం. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? పారాశర్యుడు అనే వ్యుత్పత్త్యర్థం ఉన్నటువంటి ఏంటిది ఇక్కడ అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చిండు. పరము, శరీరము తెలిసినవాడు, పరాశరుని కుమారుడు, పరాశరుని శిష్యుడు, పరశురాముని కుమారుడు. సో ఇక్కడ మనకు పరాశర్యుడు అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏమిటి? సరైనటువంటి ఆన్సర్ అంటే పరాశరుని కుమారుడు అనేది మనకి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్. చాలామంది ఇక్కడ 4వ ఆప్షన్ కూడా ఉన్నది, పరశురాముని కుమారుడు అనేది కూడా అనుకుంటారు, అది వేరు. సో కాబట్టి వ్యుత్పత్త్యర్థాలు చాలా ఇది కేర్ఫుల్గా జవాబు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక తర్వాత పోతే మనకు మెథడాలజీ, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ప్రశ్న చూద్దాం. పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోనికి వస్తాయి. 54వ ప్రశ్న, పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోనికి వస్తాయి. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంచిత మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనం. ఖచ్చితంగా అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మూల్యాంకనానికి సంబంధించి లాస్ట్ చాప్టర్ ఇది. ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక బిట్ కంపల్సరీ ప్రశ్న వస్తుంది, సిసి మెథడ్. సో కాబట్టి
పిల్లల ప్రాజెక్టు పనులు ఏ రకమైన మూల్యాంకనం అంటే ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. మూల్యాంకనాలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రధానంగా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు సీసీ మెథడ్ అనుసరించి మనకు సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. మరి నిర్మాణాత్మక మూల్యాంకనం ఏంది అంటే సంవత్సరంలో 4 సార్లు నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యార్థులు చేస్తారు. దాంట్లో ప్రధానంగా వేటి ద్వారా పిల్లల్ని మదింపు చేస్తారు అంటే పిల్లలకి ఇచ్చేటటువంటి రాతాంశాలు, తర్వాత పుస్తక సమీక్షలు, తర్వాత ప్రాజెక్టు పనులు, తర్వాత ఆ పిల్లలు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో. సో ఈ 4 అంశాల ప్రాతిపదికన స్లిప్ టెస్ట్, అదే లఘు పరీక్ష, ఈ 4 అంశాలకు సంబంధించి మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది చేయడం జరుగుతుంది. సో 2 నిర్మాణాత్మక మూల్యాంకనం తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏ మూల్యాంకనం కిందికి వస్తాయంటే నిర్మాణాత్మక మూల్యాంకనం కిందికి వస్తాయి. అదే ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఎస్ఏ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ ఎస్ఏ అనేది సంవత్సరంలో 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎఫ్ఏ అనేది ఈ సంవత్సరంలో 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది, 20 మార్కులకు 20 మార్కులకు. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మూల్యాంకనం చాప్టర్ నుంచి కంపల్సరీ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పిల్లల ప్రాజెక్టు పనులు అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి వస్తాయి. నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఏముంటాయి? రాతాంశాలు, ప్రాజెక్టు పని, మనం ఇచ్చేటటువంటి ఏదైతే మన పుస్తక సమీక్ష, తర్వాత మనం నిర్వహించేటటువంటి లఘు పరీక్ష, దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు. ఈ 4 అంశాలు కలిపి 20 మార్కులకు మనము విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం కింద మనం మదింపు చేయడం అనేది జరుగుతుంది. ఈ 20 మార్కులు తర్వాత మన సంగ్రహణాత్మక మూల్యాంకనం కింద సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ, అది 80 మార్కులకు పెడతాం. మొత్తం ఇది 20 మార్క్స్, అది 80 మార్క్స్. సో మొత్తం కలిపి 100 మార్కులకు మనము విద్యార్థులను మదింపు చేయడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రేడింగ్ ద్వారా మనము పిల్లల యొక్క ప్రగతిని మనము అంచనా వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాలో అయ్యేటటువంటి పద్ధతి ఏదంటే మనకు సీసీ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం. కంపల్సరీ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనకు ప్రశ్న రావడానికి అనేది అవకాశం ఉన్నది. తర్వాత 55వ ప్రశ్న, కథాకథన కౌశలం దీని వలన పెరుగుతుంది. కథాకథన కౌశలం దీని వలన పెరుగుతుంది. దేని వలన పెరుగుతుంది అని అన్నాడు ఇక్కడ. సో ఆప్షన్స్ 4 ఇచ్చిండు. కథా బోధన వలన, ఏకపాత్రాభినయం వలన, వ్యాసరచన వలన, నాటకీకరణ వలన. సో ఇక్కడ కథాకథన కౌశలం అనేది దేని వలన పెరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే కథా బోధన వలన మనకు కథాకథన కౌశలం అనేది పెరుగుతుంది. సో అది. తర్వాత 56వ ప్రశ్న, దృశ్యోపకరణానికి సరైన ఉదాహరణ. దృశ్యోపకరణానికి అంటే చూడడం సరైన ఉదాహరణ ఇదండి. క్రింది వాటిలో రేడియో, గ్రామఫోన్, దూరదర్శన్, టేప్ రికార్డర్. సో దృశ్యోపకరణం అంటే చూడడం, చూసేది. మరి దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే దూరదర్శన్. రేడియో ఉంది, రేడియో జస్ట్ వింటాం అంతే, శ్రవణం. గ్రామఫోన్ జస్ట్ వింటాం, మాట్లాడతాం. టేప్ రికార్డర్ జస్ట్ వింటాం, ఇది శ్రవణం. ఈ 3 కూడా శ్రవణం కిందకి సంబంధించినవి. దూరదర్శన్ అనేది దృశ్య శ్రవణోపకరణం, ఇది అంటే వింటాము, చూస్తాము. సో కాబట్టి ఇక్కడ మనకు దూరదర్శన్ అనేది దృశ్యోపకరణము, దృశ్య శ్రవణోపకరణం కింద కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అన్నమాట. తర్వాత 57వ ప్రశ్న, పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఇది 57వ ప్రశ్న. 3 సంవత్సరాల వయసు నుంచి, పుట్టుక నుంచి, 5 సంవత్సరాల వయసు నుంచి, 2 సంవత్సరాల వయసు నుంచి. సో దీనికి చాలా లాజిక్ ప్రశ్న ఇది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రశ్నను జాగ్రత్తగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు అంటే సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే పుట్టుక నుంచే పిల్లలు భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సో ఇది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 58వ ప్రశ్న, ప్రణాళికల వలన బోధన. ప్రణాళికల వలన బోధన సులభతరం అవుతుంది, సందేహాస్పదం అవుతుంది, అస్పష్టతం అవుతుంది, కష్టతరం అవుతుంది. సో ప్రణాళిక వలన బోధన అనేది సాధారణంగా ప్రణాళికలు వేసుకుంటేనే ఖచ్చితంగా బోధన అనేది ఖచ్చితంగా సఫలవంతంగా ఉంటుంది, సులభతరంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇచ్చిన 4 ఆప్షన్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే సులభతరం అవుతుంది.
సో ఈ ప్రణాళికల నుంచి కూడా మనకు ప్రశ్న రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. తర్వాత 59వ ప్రశ్న ఒకటి మన గ్రామర్ పార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలవిచ్చి పదవిభాగం చేస్తే, సెలవిచ్చి పదవిభాగం చేస్తే అని అన్నాడు. అక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు. సెల ప్లస్ విచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి, సెలవి ప్లస్ ఇచ్చి, సెలవే ప్లస్ ఇచ్చి. దాన్ని మనం విడదీస్తే, పదాన్ని విడదీస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సెలవిచ్చి అంటే సెలవు ప్లస్ ఇచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి. ఇది సరైనటువంటి ఆన్సర్. ఇది మరి ఏ సంధి కిందికి వస్తుంది? ఉత్వ సంధి కిందికి వస్తుంది అనమాట. సో ఇది సరైనటువంటి ఆన్సర్. ఇక తర్వాత లాస్ట్ ప్రశ్న 60వ ప్రశ్న, తెలుగు ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనయ్యింది. తెలుగు ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది అన్నాడు. ఏ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. హిందీ భాష ప్రభావానికి, ఆంగ్ల భాష ప్రభావానికి, తమిళ భాష ప్రభావానికి, సంస్కృత భాష ప్రభావానికి. సో ఇక్కడ మనకు తెలుగు అనేది ఎక్కువగా, మనకు జనరల్గా తెలుగు భాష అనేది ఎక్కువగా, తెలుగు అంటేనే మనకు సంస్కృతము తెలుగు ఖచ్చితంగా మేళవింపు అనేది ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే సంస్కృత భాష ప్రభావానికి తెలుగు భాష అత్యధికంగా లోనైంది అనేది ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్. సో ఇది మిత్రులారా, మనం జనరల్గా ఏంటంటే మనం ఇప్పటివరకు ప్రీవియస్ పేపర్స్ ఇచ్చినటువంటి పేపర్స్ను మొత్తం కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది మీరు మళ్ళీ మళ్ళీ వినండి, బాగా చదువుతూ అప్పుడప్పుడు మీకు తీరుకున్నప్పుడు కంపల్సరీ వినండి ఈ వీడియోస్. దీన్ని వినడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోలని కాదు కానీ జనరల్గా మనకు ఇచ్చినటువంటి ప్రశ్నల పద్ధతి, ప్రశ్నల స్థాయి ఎట్లా అడిగింది అనేది మీకు ఒక అంచనా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చేటటువంటి మనకు పోటీ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా 5.5 లక్షల మంది మనకు టెట్ రాసేటటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ప్రశ్నాపత్రం ఎట్లా ఇస్తారనేది మనం గెస్ చేయలేకపోతాం. కాబట్టి ఈ గతంలో 2016, 2017లో ప్రశ్నలు ఎట్లా అడిగిండు, భవిష్యత్తులో రేపు నెక్స్ట్ ఎట్లా అడగబోతుండే అనేది కూడా ఒక అంచనా ఉంటుంది. కాబట్టి అంచనా కోసం మాత్రమే ఇది ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మోడల్ పేపర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక ముందు నేను ఈ కంటెంట్కి సంబంధించి గ్రామర్ పార్ట్లో కంటెంట్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈరోజు చెప్పినటువంటి మనకి ఇప్పటివరకు ఇచ్చినటువంటి 30 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. సో ఇది ఈరోజు క్లాస్ మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.